మనం ఈ వాయనాడ్ ప్రాంతంలో గమనిస్తే కొన్ని సందర్భాల్లో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా కంపెనీస్కి వీటన్నిటికీ పర్మిషన్స్ ఇవ్వటం ప్రాజెక్ట్స్కి. రెండోది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ లైసెన్స్ ఈజీగా ఇవ్వటం. మూడోది పొలిటికల్ కరప్షన్ ఎక్కువగా ఉండటం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. నాలుగోది ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ మధ్య సమతుల్యం పాటించకపోవటం, ముఖ్యంగా అలాంటి ఎక్కువ సెన్సిటివ్ జోన్స్ లో. ఇవన్నీ కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడైతే వాయనాడ్ దగ్గర ల్యాండ్ స్లైడ్ జరిగిందో ముందక్కై చూరమల అనే ప్రాంతాల్లో వాటికి 2-3 కిలోమీటర్ల దూరంలోనే పుదుమల అనే ఒక ప్రాంతం ఉంది. ఈ ప్రాంతాన్ని గాడ్గిల్ 2019లో సందర్శించారు. ఈ ప్రాంతంలో అక్కడ చాలా బాధాకరమైన ల్యాండ్ స్లైడ్ అక్కడ ఒకటి జరిగింది అనమాట, చాలా దారుణంగా 2019లో. అప్పుడే ఆయన విజిట్ చేసినప్పుడు చెప్పారంట, మనం గనక ఇమీడియట్ గా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో రకరకాల యాక్టివిటీస్ ఆపకపోతే, మనం చర్యలు తీసుకోకపోతే వచ్చే కొద్ది సంవత్సరాల్లోనే చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మనం మానవాళి చూడనంత డిజాస్టర్ చూడబోతున్నాము. ఈ వాయనాడ్ ప్రాంతం అంతా అంతం అవబోతుందని చెప్పి అప్పుడే చెప్పారంట. అది ఇప్పుడు ఆల్మోస్ట్ నిజమైపోతుంది.